కేబినెట్ లో జరుగుతున్న అంటే కేబినెట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బ్రీఫ్ చేస్తాం. జనరల్ గా కేబినెట్ లో జరుగుతున్న సందర్భాన్ని అది కంటిన్యూ చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకి ఒక సందేశాన్ని ఇవ్వాలని, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు కేబినెట్లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్ఓవర్ చేయటం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా ఉంటది.